బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. నిన్ననే ఆయనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన మరుసటి రోజే ఆయన బలవన్మరణానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వెంటనే ఆయన్ను ఎస్ఆర్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ ఐపీఎస్ అధికారి అసలు ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి రీజన్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందంటే ప్రధానంగా నిన్న ఉదయ్ కృష్ణారెడ్డిపై కూడా నిన్న ట్రైనీ ఐపీఎస్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు గతంలో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే తనను లైంగికంగా వేధింపులకు గురి చేయడం కాకుండా తనను అసభ్యంగా ఫోటోలు వీడియోలు తీసి తన భర్తకు ఫోటోలు పంపించాడు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ట్రైనీ ఐపీఎస్ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇదంతా కూడా అవాస్తవం, ఇదంతా కూడా కావాలని తనను కక్షపూర్తంగా ఈ రకంగా చేస్తుంది అంటూ కూడా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఈరోజు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయినప్పుడు కూడా అతను ఈ ఎవరైతే మహిళ యువతి చేసినటువంటి కంప్లైంట్ సంబంధించిన అంశాల ఆధారంగా ఈరోజు మనస్తాపానికి గురైనటువంటి ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని ఈ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే పోలీసులు అది కేసు నమోదు చేసుకోవడం జరిగింది. నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ కూడా దీనికి సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా ఆరోపిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.